Hi guys, welcome to Cricket Chat with Venkatesh. We are West Indians and we hit boundaries అని చెప్పి మ్యాచ్ నెంబర్ 27 తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రోమన్ పవల్ అన్నాడు. ఎస్, దట్ వాస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. రాజస్థాన్ రాయల్స్కి ఇద్దరు వెస్ట్ ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు. ఒకరు హెట్మైర్, మరొకరు రోమన్ పవల్. వాళ్ళిద్దరి ప్రజెన్స్ వల్ల ఒక టఫ్ చేస్, ఒక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లో వాళ్ళు గట్టెక్కి తమ 5th విన్ అవుట్ ఆఫ్ 6 మ్యాచెస్ సాధించారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ చేస్. చిన్న టార్గెట్స్ ఎప్పుడు చాలా ట్రికీగా ఉంటాయి. చాలా ట్రికీ స్మాల్ టార్గెట్ ఆఫ్ 148. చాలా కష్టపడి చెమట వచ్చి ఇంకా ఒక్క బాల్ మిగిలి ఉండగా గట్టెక్కారు రాజస్థాన్ రాయల్స్, థ్యాంక్స్ టు దోస్ టూ కెరబియన్ బ్యాటర్స్ అండ్ ఫినిషర్స్. ముఖ్యంగా హెట్మైర్ అద్భుతమైన ఫినిష్ ఇచ్చాడు. 10 balls మాత్రం ఆడాడు, 27 runs చేశాడు, 3 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు. లాస్ట్లో రావాల్సిన ఆ ఫినిషింగ్ టచ్ అతని నుంచి వచ్చింది. అలాగే రోమన్ పవల్ కూడా ఆడింది 5 balls, దాంట్లో 2 4s కొట్టాడు. 19th over వరుసగా 2 4s కొట్టాడు. దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. సో వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ వల్ల మ్యాచ్ గెలిచారు. అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ వెరీ లో స్కోరింగ్ మ్యాచ్. మామూలుగా మనం పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది అంటున్నాం, కానీ ఇది స్లో వికెట్ ఇచ్చింది. ఈసారి ఎందుకో స్లో వికెట్ ఇచ్చారు. ఆ స్లో వికెట్ మీద బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. యాక్చువల్లీ ఈ మ్యాచ్ చాలా గమ్మత్తుగా స్టార్ట్ అయింది. కొంతమంది కీ ప్లేయర్స్ మిస్సింగ్ ఈ మ్యాచ్లో. పంజాబ్ ఈజ్ వితౌట్ దేర్ స్కిప్పర్ శిఖర్ ధవన్. యాక్చువల్గా జితేష్ శర్మ అని వైస్ కెప్టెన్ అన్నారు, కానీ శ్యామ్ కరణ్ హూ లెడ్ ఐ థింక్ లాస్ట్ బిఫోర్ ఒక 2-3 మ్యాచెస్లో లీడ్ చేశాడు. శ్యామ్ కరణ్ వాజ్ లీడింగ్ ద సైడ్ పంజాబ్. అలాగే రాజస్థాన్లో జాస్ బట్లర్ లేడు, తర్వాత అశ్విన్ కూడా లేడు. ఇద్దరికి ఇంజరీస్ అని చెప్పారు. అలాగే శిఖర్ ధవన్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ టైంలో ఒక క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అతను కింద పడి ఇంజరీ అయింది. సో వీళ్ళు ముగ్గురు లేకుండానే టీంలో చాలా మార్పులు కనిపించినాయి. రెండు టీమ్స్కి కొత్త ఓపెనింగ్, ఒక కొత్త ఓపెనర్ చూసాం మనం. అథర్వ టైడే ఫర్ పంజాబ్ అండ్ తనుష్ కోటియా ఫర్ రాజస్థాన్. సో చాలా చేంజెస్ మనకి టీమ్స్లో కనిపించినాయి. పంజాబ్ స్లోగా స్టార్ట్ అయింది. బేర్స్టో ఇస్ నాట్ ఎట్ ఆల్ ది సేమ్ బేర్స్టో దట్ వీ నో. బిగ్ హిట్టింగ్ అంటే ఆ పిచ్ కూడా స్లోగా ఉంది. అతను ఒక్క షాట్ కూడా ప్రాపర్గా మిడిల్ చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. టైడే ప్రయత్నం చేశాడు, కానీ మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం అవుట్ అయ్యాడు. అండ్ పర్టికులర్లీ ది బౌలింగ్ బై రాజస్థాన్ వాజ్ బ్రిలియంట్. ట్రెంట్ బోల్ట్ కానీ, ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ అండ్ స్పిన్నర్స్ చహల్ అండ్ కేశవ్ మహారాజ్ అందరూ కూడా 5 bowlers యూజ్ చేస్తారు. 5 కూడా చాలా ఎకనామికల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ వికెట్స్. సో వాళ్ళ బౌలింగ్లో ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఒక 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి. ముఖ్యంగా అశుతోష్ శర్మ క్యాచ్ను వదిలేయడం. వీళ్ళకి గమ్మత్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఆయన ఇలా హై క్యాచెస్ క్యాప్టెన్ వెళ్తాడు గ్లౌస్తో, వేరే ప్లేయర్ వస్తాడు. ఈసారి ఒకసారి ఆవేష్ ఖాన్ అండ్ సంజు శాంసన్ వెళ్ళారు అశుతోష్ శర్మ క్యాచ్ కోసం. ఇద్దరు ఆ మిక్సప్ వల్ల ఇద్దరు డ్రాప్ చేశారు. అలాగే అంతకుముందు కుల్దీప్ సేన్ అండ్ సంజు శాంసన్ వెళ్ళారు. లక్కీగా ఆ క్యాచ్ని పట్టుకున్న అదర్ ట్రైడే క్యాచ్ని సంజు శాంసన్ జస్ట్ మిస్ అయ్యాడు. కుల్దీప్ వాజ్ మేనేజ్ టు హోల్డ్ ఇట్. సో ఈ గమ్మత్తుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు. మ్యాచ్ తర్వాత అదే అన్నాడు మన సంజు శాంసన్, మా ప్లేయర్స్కి, మా ఫాస్ట్ బౌలర్స్ తెలియాలి, కీపర్ విత్ ద గ్లవ్స్ హ్యాస్ బెటర్ ఛాన్స్ ఆఫ్ టేకింగ్ దోస్ క్యాచ్ హై చెస్ స్కైయర్స్ అని చెప్పి. సో వాళ్ళకి ఆ క్యాచ్ అశుతోష్ శర్మ క్యాచ్ వదిలేయడం అనేది కాస్ట్లీగా పరిణమించింది. ఎందుకంటే ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. లియామ్ లివింగ్స్టన్ 21 చేశాడు. జితేష్ శర్మ కొంతవరకు ఒక 29 చేశాడు, బాగానే బ్యాటింగ్ చేసి. కానీ ఎవ్వరు కూడా శ్యామ్ కరణ్ కానీ నో బడీ హ్యాస్ మేడ్ ఎనీ నోటబుల్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ సిమ్రన్. ఎవ్రీబడి ఫెయిల్. సో లాస్ట్లో 31 runs చేశాడు అశుతోష్, థ్యాంక్స్ టు దట్ డ్రాప్డ్ క్యాచ్. ఆ తర్వాత 2 6లో ఒక 4 కొట్టాడు. మొత్తం 3 6లు కొట్టాడు. మరొకసారి వెరీ వెరీ ఇంప్రెసివ్ 190 స్ట్రైక్ రేట్తో. ఐ థింక్ ఈ ప్లేడ్ 16 balls for 31. దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టేజ్లో 120 130 వస్తుంది అనుకున్నది ఆల్మోస్ట్ 150 దాకా వెళ్ళింది. 147 దగ్గర ఆగిపోయింది. 147 పెద్ద టఫ్ టార్గెట్ ఏం కాదు. అండ్ గమ్మత్తుగా రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ని ఎవరు ఓపెన్ చేశారంటే యశస్వితో పాటు, యశస్వి కేమెన్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్, అతనితో పాటు తనుష్ కోటియా ఓపెన్ చేసి. తనుష్ కోటియా ఇస్ అన్ ఆఫ్ స్పిన్నర్. అతను బౌలింగ్ వేయలేదు. అతను
అతని మీద బౌలింగ్ రాలేదు, బ్యాటింగ్లో ఓపెన్ చేస్తున్నాడు. మీరు రంజీ ట్రోఫీ ఫాలో అయిన వాళ్ళకి తెలుసుంటుంది. అతను రంజీ ట్రోఫీలో ముఖ్యంగా నాకౌట్ స్టేజ్లో ఐ థింక్ 1-2 సెంచరీలు చేశాడు. చివరిలో నెంబర్ 11 వచ్చి అతను బాగా పర్ఫామ్ చేయడం చూసాము. దట్ వాజ్ హిజ్ నంబర్ యాక్చువల్లీ. దట్ వాజ్ హిజ్ నంబర్. నాకైతే ఒకటి ఏం గుర్తుకొచ్చిందంటే, ఒక వెట్ వికెట్ పైన ఎప్పుడో పాతకాలంలో డాన్ బ్రాడ్మన్ నెంబర్ 10, నెంబర్ 11 ముందు దించాడు. ఎందుకంటే అతను T20స్లో ధనుష్ కోటియా నెంబర్ 8 కంటే ముందు ఎప్పుడు బ్యాటింగ్ చేయలేదు. ఎనీ ఫార్మ్ ఆఫ్ T20లో అండ్ ఎనీ ఫార్మ్, T20 కాదు, రెడ్ బాల్ కానీ ఇంకొక లిస్ట్ ఏలో కానీ ఎప్పుడు కూడా అతను ఈ నెవర్ బ్యాటెడ్ అబౌవ్ 4 అంట. అలాంటి వాడిని ఓపెనర్గా దించారు. మ్యాచ్ తర్వాత అదే హర్ష భోగ్లే అడిగాడు సంజు శాంసన్, ఎందుకు అతను వాట్ వాజ్ ద లాజిక్ ఇన్ సెండింగ్ ధనుష్ యాజ్ ఓపెనర్ అంటే, అది చెప్పిన రీజన్ బాగానే ఉంది. ధనుష్ ఇంప్రెసివ్గా ఉన్నాడు, అతను నెట్స్లో మాకు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, ఈజ్ గుడ్ విత్ ద బ్యాట్, అదొకటి. తర్వాత ఏంటంటే మా బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయి ఉంది. సో అందరూ ఒకవేళ బట్లర్ ప్లేస్లో ఒక రెగ్యులర్ బ్యాటర్ని ముందు దించితే మాకేమవుతుందంటే మొత్తం ఆర్డర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అలాగా అదర్స్ విల్ ప్లే అట్ ది సేమ్ ప్లేస్, వాళ్ళ రెగ్యులర్ ప్లేస్లోనే ఆడతారు అని చెప్పి ఆ మార్పు చేయలేదని చెప్పాడు. సో దట్ లుక్స్ గుడ్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ టైం అశ్విన్కి 17th ఓవర్ ఇవ్వగానే అందరూ అది ఫిక్సింగ్ అని ఏదో మాట్లాడారు. ట్రెంట్ బోల్ట్కి లాస్ట్ ఓవర్లు ఎందుకు, ట్రెంట్ బోల్ట్ ఈజ్ నాట్ ఏ డెత్ బౌలర్, అందుకని ఇచ్చి ఉన్నాడు. ఈసారి లాస్ట్ ఓవర్ బాగా వేసేది వేరే విషయం, కానీ జనరల్లీ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ ఎట్ డెత్. అలాగే ఈ మ్యాచ్లో అయితే 18th ఓవర్ 18th ఓవర్ చహల్ వేసాడు, బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో అది 17th ఓవర్ 18th ఓవర్లో కొన్నిసార్లు స్పిన్నర్స్ రాణిస్తారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు. దానికి వీ కెనాట్ బ్లేమ్ ద కెప్టెన్. అలాగే ఈసారి ధనుష్ కోటియా ఓపెనింగ్ చేయించారు, ఫిక్సింగ్ అని చెప్పి రేపొద్దున నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మీమ్స్ షేర్ అయినా కూడా నేను ఆశ్చర్యపోను. బట్ దే హ్యావ్ ఎ లాజిక్ అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. అండ్ లక్కీలీ యశస్వి జైస్వాల్ హ్యాస్ కమ్ టు సమ్ సెంబ్లెన్స్ ఆఫ్ ఫామ్. సో హీ కుడ్ ఫైండ్ సమ్ ఫామ్ అట్లీస్ట్. 39 చేశాడు, 138 అంత స్ట్రైక్ రేట్తో. కొంతసేపు ఉన్నాడు, అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. బట్ అతను ప్రస్తుతం ఉన్న స్టేజ్లో ఆ ఫ్లూయెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయం. బట్ 39 అంటే కొంత కాన్ఫిడెన్స్ అతను మూట కట్టుకుంటాడు ఖచ్చితంగా ఈ నాక్ తర్వాత. అండ్ దేర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ ధనుష్ అండ్ యశస్వి. దానివల్ల వాళ్ళకి, కానీ మిడిల్లో స్లో అయిపోయారు. పర్టికులర్లీ సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ బిగ్ హిట్టర్స్ ఇద్దరు కూడా వాళ్ళు మిడిల్ ఓవర్స్లో దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. రవాడా బౌల్డ్ బ్యూటిఫుల్లీ, గాట్ 2 వికెట్స్ అండ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. మిగతా బౌలర్స్ కూడా లియామ్ లివింగ్స్టన్ కావచ్చు, లేకపోతే శామ్ కరన్, హర్షదీప్ అందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు. దాంట్లో దే వర్ ఏబుల్ టు స్క్వీజ్ ద రన్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. అక్కడ ఒక వాళ్ళ టెంపో దెబ్బతింది. సంజు శాంసన్ 18 దగ్గర రవాడా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. తర్వాత ఈవెన్ రియాన్ పరాగ్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఆ స్లో వికెట్ మీద ఈ కుడ్ నాట్ కమ్ టు టర్మ్స్ విత్ ది స్లోనెస్ ఆఫ్ ది వికెట్. అండ్ జురేల్ ముందు పంపించారు, బహుశా హెట్మ్యాన్ ఫినిషర్గా ఉంచుకున్నారు. వాళ్ళ ఐడియా కరెక్ట్. అది కూడా జురెల్ ఎందుకు ముందు పంపించారు, అది కూడా ఫిక్సింగ్ అంటే నేనేం మాట్లాడాను. దే వాంటెడ్ ద బికాజ్ జురెల్ కెన్ ప్లే సాలిడ్లీ, అతను ముందు పంపించారు. అండ్ హెట్మైర్ని, పవల్ని ఫినిషర్గా ఆపారు. అది చాలా మంచిదే. ఎందుకంటే హెట్మైర్, ఈవెన్ పంజాబ్ ప్లేడ్ లియామ్ లివింగ్స్టన్ లేట్ బికాస్ దే వాంటెడ్ ఫినిషర్, వాంటెడ్ హిమ్ యాజ్ అ ఫినిషర్. సో ఇక్కడ కూడా వీళ్ళు అతను ఫినిషర్గా, అది లాస్ట్లో దట్ వాజ్ మోర్ దెన్ జస్టిఫైడ్ హెట్మైర్ని వెనక్కి పంపడం అనేది. సో జురేల్ పెద్ద రన్స్ చేయలేకపోయాడు. సో లాస్ట్లో కాస్త టెన్షన్ క్రియేట్ అయింది. ది 19th ఓవర్ వాజ్ క్వైట్ డ్రమాటిక్. ఎందుకంటే ఫస్ట్ 2 బాల్స్కి పవల్ 2 బౌండరీలు కొట్టాడు. కొంచెం వైడ్ విడ్త్ దొరికింది అతనికి, ఆఫ్ సైడ్లో 2 బౌండరీలు కొట్టాడు. దాంతో ఏంటంటే టార్గెట్ ఈజీ అవుతున్నట్టుగా అనిపించింది. బట్ అదే ఓవర్లో నెక్స్ట్ బాల్కి ఒక షార్ట్ బాల్తో అతను అవుట్ చేశాడు శామ్ కరన్. అండ్ సేమ్ ఓవర్లో కేశవ్ మహారాజ్ కెన్ బ్యాట్ వీ నో, బట్ అతను పెద్ద షాట్ కోసం వెళ్ళాడు లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్, కానీ అతను హీ వాజ్ హోల్డ్ అవుట్ ఎట్ లాంగ్ ఆన్. సో మళ్ళీ టెన్షన్ క్రియేటెడ్. లాస్ట్ ఓవర్లో దే నీడెడ్ 10 runs. 10 runs పెద్ద కష్టమే కాదే, కానీ కష్టం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 2 balls చక్కటి యార్కర్స్ వేశాడు హర్షదీప్, ఏ మాత్రం అవకాశం లేదు. బట్ థర్డ్ బాల్ లెంత్ మిస్ అయ్యాడు, కొంచెం యార్కర్ కొద్దిగా ఫ్యూ ఇంచెస్ డిఫరెన్స్ మిస్ అయితే అది 6 వెళ్ళింది. జస్ట్ హిట్ ద బౌండరీ క్వశ్చన్ ఇన్ ఫుల్. అండ్ ఆ తర్వాత బాల్కి ఒక 2 runs వచ్చాయి. మధ్యలో ఒక బాల్కి అతను రన్ కూడా తీసుకోలేదు. ధోని స్టైల్ అంతే కదా, అవసరం అది. అలా తీసుకోకుండా ఉంటేనే
తన దగ్గర స్ట్రైక్ పెట్టుకోవచ్చు. సో దట్ వాస్ వెరీ ఇంటెలిజెంట్ వర్డ్ ఫ్రమ్ హిమ్. అండ్ తర్వాత ఇంకా ఒక్క బాల్ మీరుగా మరొక 6 కొట్టాడు. 6 కొట్టి ఇది ఫినిష్ చేశాడు మన హెట్మైర్. సో హెట్మైర్ వాజ్ ది హీరో. 27 ఆఫ్ జస్ట్ 10 balls అండ్ హీ గాట్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా. సో ఒక చిన్న జైల్ బ్రేక్ లాంటి, ఎందుకంటే 147 చేంజ్ చేయడం ఎంత ఆపసోపాలు పడ్డావు, నిజంగా సర్ప్రైజింగ్. బట్ ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాచ్. చాలా లో స్కోరింగ్, బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ, బౌండరీలు కొట్టడం అసలు ఈజీగా లేదు. కానీ వాళ్ళిద్దరూ ఆ కెరీబియన్ ఆల్రౌండర్స్, వాళ్ళకున్న పవర్ అనండి, లేకపోతే వాళ్ళకున్న మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ అంటే దే థింక్ బౌండరీస్ అండ్ దే హ్యావ్ దట్ డేరింగ్ అప్రోచ్. దానివల్ల దే మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. సో వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్, వాళ్ళు పెద్దగా బ్యాకప్స్ లేవు, కానీ దే ఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ ఐడియాస్. సో మరి ఇవన్నీ ఈ కొత్త ఐడియాస్ ఫిక్సింగ్ ఏంటో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. బట్ ఇట్స్ గుడ్ విన్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు జరిగినా ఏంటో నాకు అర్థం కాదు. రాజస్థాన్ అండ్ పంజాబ్ మధ్య ఈ టైట్ ఫినిషెస్ ఏంటో నాకు అర్థమే కాదు. ఎందుకంటే మీరు చూడండి, 2020లో రాహుల్ తెవతే మ్యాచ్ చాలా టైట్ మ్యాచ్, అది జస్ట్ 3 balls గెలిచారు. తర్వాత ఒక మ్యాచ్ 21 2 runsతో గెలిచారు, ఒక మ్యాచ్ 4 runsతో గెలిచారు. ఇంకొక ఇయర్లో ఒక 5 runsతో గెలిచారు. సో సంజు శాంసన్ కూడా అదే అన్నాడు, ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, నా 3-4 సంవత్సరాలుగా ఎప్పుడు మేము పంజాబ్తో ఆడిన టైట్ మ్యాచెస్ ఉంటాయి. సో మరొక టైట్ మ్యాచ్, అండ్ వరుసగా ఈ 3-4 మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఫినిషెస్ చూస్తున్నాం మనం. సో ఇంట్రెస్టింగ్. బట్ whenever Punjab and Rajasthan plays, no, we cannot take the result for granted. Wait till the last ball.